డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాల్లో గురుగ్రహం అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు మేనిఫెస్టేషన్ చెప్తూ ఉంటారు కదా, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, సో అవి మనకి సీరియస్ గా రావాలి అంటే నవగ్రహాల అనుగ్రహం ఉండాలి అని చెప్తారు. సో ఆశీర్వాదం ఉండాలని చెప్తారు. సో మరి అందులో ఉన్నటువంటి గురుగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ కి? షూర్ మా, విల్ డీకోడ్ అబౌట్ ఇట్. జూపిటర్ అంటాము, విచ్ మీన్స్ బృహస్పతి. గురుగ్రహం అనే పేరు. దేవతలందరికీ గురువు బృహస్పతి. గురుగ్రహం స్ట్రెంగ్తన్ అయితేనే మేనిఫెస్టేషన్కి డోర్స్ ఓపెన్ అవుతాయి యాజ్ పర్ హిందూ కాస్మాలజీ. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వరాహిదేవి నమః. ఓం ద్రం దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనము. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్, ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే 110% నవగ్రహాల యొక్క ఆశీర్వాదం కూడా మనం కలిగి ఉండాలి సంపూర్ణంగా అని మనం చాలాసార్లు వీడియోస్లో మాట్లాడడం జరిగింది. మేనిఫెస్టేషన్ సులభంగా సునాయాసంగా రిజల్ట్ రావాలి అంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పడం జరిగింది. యాజ్ పర్ హిందూ కాస్మాలజీ ఇట్స్ ట్రూత్. ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్ జూపిటర్, గురుగ్రహం కోసం. సో నవగ్రహాలలో ఒకటి గురుగ్రహం. జూపిటర్ అంటాము, బృహస్పతి. దేవతలందరికీ గురువు బృహస్పతి, గురుగ్రహం అని చెప్తాం. గురుగ్రహం ఆశీర్వాదాలు ఉంటేనే అబుండెన్స్ కావచ్చు, సంపద కావచ్చు, సమృద్ధి కావచ్చు, మేనిఫెస్టేషన్కి డోర్స్ ఓపెన్ అవ్వడం కావచ్చు, మనకున్న బ్లాకేజెస్, అడ్డంకుల అవరోధాలన్నీ తొలగిపోతాయి. అండ్ ఆస్ట్రాలజీ ప్రకారం, హోరోస్కోప్ ప్రకారం మన యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి బ్యాడ్ టైం నడుస్తూ ఉన్నా గురుగ్రహం ఉంటే 1000 ఏనుగుల బలం. ఓకే, మరి మేనిఫెస్టేషన్కి దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి? మనం ఏమేమి రిచువల్స్ చేసుకుంటే గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది అన్న విషయాలు మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, గురుగ్రహానికి సంబంధించి ఒక బీజమంత్ర ఉంది. ముఖ్యంగా ఈ బీజమంత్ర లక్షవారం రోజు 108 టైమ్స్ మనం చాంటింగ్ చేయగలిగితే మన యొక్క గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎవరికైతే గురుగ్రహం వీక్ ఉందో వాళ్ళ ఇంట్లో డబ్బు నిలబడదు. రెండోది, వాళ్ళ ఇంట్లో బంగారు ఆభరణాలు ఏవి నిలబడవు. చాలామంది బంగారం బ్యాంక్లో ఉంటుంది. దానికి కారణము వాళ్ళ యొక్క గురుగ్రహం స్ట్రెంగ్త్ తక్కువ ఉంది అని కూడా చెప్పొచ్చు మనం. సో లక్షవారం రోజు ఆ బీజమంత్రం ఏంటంటే ఓం గురువే నమః. ఓం గురువే నమః. ఈ మంత్రాన్ని అందరూ కామెంట్స్లో టైప్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు ఆ బృహస్పతి యొక్క ఆశీర్వాదాలు 100% సంపూర్ణంగా అందుతాయి. అండ్ గురు స్వరూపాల మంత్రాలు ఏమైనా సరే, ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి నమః, ఏదైనా సరే ముఖ్యంగా లక్షవారం రోజు 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. రిపిటేషన్గా చేస్తే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లక్షవారం రోజు ఎల్లో కలర్ ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేస్తే నీడీ పీపుల్కి చాలా శుభం. ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఆర్ ఎల్స్ చనా దాల్ అంటాం, అదంతా ఎల్లో కలర్. అది లక్షవారం రోజు డొనేట్ చేస్తే శుభం. 3వది, గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే లక్షవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించి ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే గ్రేట్. ఇఫ్ నాట్, అట్లీస్ట్ సాత్విక్ ఆహారం తీసుకుంటే చాలా మంచిది. 5th పాయింట్, ముఖ్యంగా లక్షవారం పసుపు వస్త్రాలని ధరించడం శుభం, గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవ్వడానికి. ద నెక్స్ట్ పాయింట్, గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవ్వడానికి పసుపు బొట్టుగా ధరిస్తే శుభం. ఇవన్నీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుంది? గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. అలానే పాజిటివ్ మైండ్ సెట్ని కలిగి ఉండాలా. మన అనుకున్న వాళ్ళందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న ఆలోచన 100% ఉండాలా. మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత లా ఆఫ్ కాంపన్సేషన్ ప్రకారం
అవుట్ ఆఫ్ 100% మన సంపాదనలో 10% తీసి 5 భాగాలుగా విభజించి మనం యూనివర్స్లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదొక ప్రక్రియ, లా ఆఫ్ కాంపన్సేషన్ ప్రకారం. అది చేయడం ద్వారా గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ ఎవరికైతే బంగారపు ఆభరణాలు ఉన్నాయో శరీరం పైన ధరించడం ద్వారా కూడా గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఒక మెటల్, ఎర్త్లో నుంచి ఆవిర్భవించింది, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. సో అందరూ కామెంట్స్లో ఐ ఆమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి, ఓం గురవే నమః అన్న మంత్రాన్ని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క గురుగ్రహం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి దీస్ ఆర్ ద పవర్ఫుల్ రెమెడీస్. అండ్ అలానే ఒక్కొక్క గ్రహం బలపడడానికి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ నవగ్రహాలు బలపడాలి అంటే శనివారం, ఆదివారం గోసేవ చేసుకోవాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, 2025లో 100% చేయాల్సిన రిచువల్ అని చెప్తా ఉన్నా. సాటర్డే, సండే గోసేవ, ఆ తోకకి పసుపు కుంకుమ రాసి మనం ప్రార్థన చేసి మనకి ఏమి పాసిబిలిటీ ఉంటే అది గోమాతకి మనం ఆఫర్ చేయగలిగితే 2025 తిరిగి ఉండదు. అద్భుతంగా గురుగ్రహం స్ట్రెంగ్తన్ అవుతుంది. గురుగ్రహం స్ట్రెంగ్తన్ అయితే అన్నిటికీ డోర్స్ ఓపెన్ అయితే, ముఖ్యంగా మేనిఫెస్టేషన్ 10,000 times ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్, thousands of members ఇది ఆచరణలో పెట్టారు. ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో వంశీ గారు, మీరు మెడిటేషన్ క్లాసెస్ గురించి రివీల్ చేశారు ఒక వీడియో. మన 5 days ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూగా ఉన్నాయన్నారు కదా, ఒక్కసారి దాని గురించి. ష్యూర్. ఇంతకు ముందు మనం క్లాసెస్లో ఒక 7 days స్పాన్లో 1 or 2 days మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఒక 10 to 15 minutes చేపిస్తూ ఉంటుండే మనీని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన వ్యూయర్స్ కోరిక మేరకు, మన తెలుగు ప్రజల కోరిక మేరకు అసలు మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ట్రిపుల్ M. మెడిటేషన్కి, ముద్రాస్కి, మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్నది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు ఒక క్లాసెస్ నిర్వహించబోతున్నాం. అది 110% భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, మరియు విశ్వం యొక్క ఆజ్ఞ అని కూడా భావిస్తున్నాను. ఏమేం గైడ్ చేయబోతున్నామంటే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంటుంది. అన్డౌటెడ్లీ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్స్, 12 యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మంత్రశాస్త్రంలో 5th పాయింటే మనకి మోడర్న్ మేనిఫెస్టేషన్ స్విచ్ వర్డ్స్ అని మాట్లాడడం జరిగింది. డబ్బును ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఇవన్నీ కామన్. ఇవన్నీ ఉండగా మేజర్గా మైండ్ఫుల్ మెడిటేషన్ అంటాం, విపాసన అంటాం. 2500 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు గైడ్ చేశాడు ఇది. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా మనం భావించాలి. దట్ ఈజ్ విపాసన. మైండ్ఫుల్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. అలానే త్రాతక్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. విజువలైజేషన్ మెడిటేషన్ గురించి ఉండబోతుంది. థర్డ్ ఐ మెడిటేషన్ ఉండబోతుంది. ఆరా క్లెన్జింగ్ అంటాము. డివైన్ ఆరాని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయి. అండ్ సన్ మెడిటేషన్, మూన్ మెడిటేషన్స్ ఉంటుంది. అమావాస్య కోసం చేయాల్సిన కొన్ని రిచువల్స్, పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్, ఏకాదశి రోజు చేయాల్సిన కొన్ని రిచువల్స్ గురించి షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ ఎవ్రీ మంత్ మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించే ప్రక్రియ ఒకటి ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. లక్షల రూపాయలు, 100 రూపాయలు, 10-20 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సులభంగా, సునాయాసంగా చేసుకోవచ్చు. వై? బికాస్ ఈ ప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి సింగిల్ ఎలిమెంట్కి ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పటి వరకు మెడిటేషన్ మీద ఇన్ డెప్త్ సౌత్ ఇండియాలోనే, తెలుగులోనే ఎవరు బయటికి రివ్యూలు చేయని నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని భగవంతుడు ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు హిడెన్ సీక్రెట్స్ అన్ని రివ్యూల్ చేస్తున్నాం. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. మెడిటేషన్ గురించి A to Z ప్రాక్టికల్గా గైడ్ చేయబోతున్నాం. ఇది బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్. హౌస్ వైఫ్స్ అటెండ్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు, ఆల్రెడీ వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ అటెండ్ అవ్వచ్చు, బిజినెస్ పీపుల్. ఈ విశ్వజ్ఞానాన్ని పట్టుకొని ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ప్రోగ్రాము. డబ్బు ఉన్నా పీస్ ఉండదు. 100 కోట్లుండి ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఏమి సుఖం? దానికి సంబంధించి మెడిటేషన్స్ ఉండబోతుంది. ఆరోగ్యాన్ని ఆకర్షించే మెడిటేషన్స్ ఉండబోతుంది. సో అబౌట్ మెడిటేషన్ A to Z ఉండబోతుంది. అబౌట్ యూనివర్సల్ నాలెడ్జ్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, దీని కొరకు A to Z ఉండబోతుంది. ఇవన్నీ కాకుండా ధనాన్ని ఆకర్షించే కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి.
నవగ్రహాలకి సంబంధించి సింగిల్ లైన్ 3-4 పాయింట్స్తో కలిపి సింగిల్ మంత్రాస్ ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ అన్ని ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ మించి బంచ్ ఆఫ్ పరిహారాలు ఇవ్వబోతున్నాం. టిప్స్ అనుకోండి, తంత్ర పరిహారాలు అనుకోండి, సులభంగా సునాయాసంగా చేసుకుని అన్ని సెట్ అయితే ఆల్ సెట్. భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఇది ఒక డివైన్ గైడెన్స్ అని మనం భావించాలా. ఈ వీడియో కంటి ముందుకు వస్తుంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే లైఫ్లో కోఇన్సిడెన్స్ అన్నది లేదు. మీరు ఏ కన్న తల్లికి పుట్టాలి, ఏ కన్న తండ్రికి పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీలో పుట్టాలా, పూర్ ఫ్యామిలీలో పుట్టాలా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే స్కోప్ మీకుందా? మానవ మాతృలకి ఎవ్వరికీ లేదు. అది రుణబంధం, కర్మ ఫలితం. అది ఎలా అయితే కోఇన్సిడెన్స్ కాదో మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో విశ్వ జ్ఞానం మన జీవితంలోకి రావడానికి కూడా అంతే ఆశీర్వాదం ఉండాలి. ఈ వీడియో ముందుకు వచ్చింది అంటేనే ఆ ఇంటి ఎలివేల్పు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో సంకేతం అని భావించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రేయర్స్కి రిజల్టే ఈ వీడియో ఒక కొటేషన్గా ముందుకు వస్తుందని గ్రహించి కామన్ సెన్స్తో భగవంతుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక స్టెప్ వాళ్ళు తీసుకుంటే మిగతా స్టెప్స్ నడిపించడానికి సృష్టి రెడీగా ఉందని విశ్వవాక్. సో వ్యూవర్స్, మరి ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు, ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ. వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ కూడా చూడటం జరిగింది. ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా మనం విన్నాము, చూసాము కూడా. మరి ఇప్పుడు కామెంట్స్లో చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయరు అనేసి. మరి వంశీ గారు అయితే రివీల్ చేసేసారు. జూలై 17th నుంచి కంటిన్యూగా 5 days మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పారు కదా, కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా అటెండ్ అవ్వచ్చు. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే. నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.